అర్జున, ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతనోత్సాహం కలుగుతుంది. ఇంత పరమానందంగా ఉంది. ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఏమిటో ఈ మహిమ? అదిగో ఖాండవవనం. సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు. అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! శ్రీకృష్ణ అర్జునుడు నరనారాయణులు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు. ఇంకా నా కోరిక నెరవేరినట్లే. విప్రోత్తమ, ఎవరు మీరు? మీ కోరికేమిటి? పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు. ఆహా, ఆకలితో కాదు దేవా, అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను. అయినా మీ కోరిక ఏమిటి? మహావీర, నేను అమిత భోజనుణ్ణి. నాకిష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను. ఇదేమిటి బావా, మనకేదో చిత్ర సమస్య వచ్చింది. అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు? సందేహించకండి, అజీర్ణానికి ఇష్టభోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్. సరి, మీతో వాదం ఎందుకు? మీ ఇష్టభోజనం ఏమిటో అదైనా చెప్పండి. ఆ మాట చాలు. మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు. ఇంకా దాపరికం ఎందుకు? నేను అగ్నిహోత్రుణ్ణి. ఆ ఖాండవ వనమే నా ఇష్టభోజనం. అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు. కారణం? శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను. సరి సరి, తెలిసింది. ఆ ఖాండవ వనంలోని సమస్త ఓషధులను స్వాహా చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు, అంతేనా? అదే నా కోరిక. అయినా అగ్నిదేవ, మీ ప్రతాపానికి అడ్డేమిటి? ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురం ఉన్నాడు. వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు. వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు. బావా, అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నారు. బాగానే ఉంది కాని బావా, మనము వచ్చినది విహారార్థం. ఆయుధాలు మన దగ్గర లేవు. చ్యుత, ఆ సందేహం మీకు అవసరం లేదు. నా మిత్రుడైన వరుణదేవుని స్మరించి బ్రహ్మ నిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను. అర్జున, ఇది గాంధీవమను దివ్య ధనుస్. ఇది అభేద్యం. సవ్యసాచి, ఇవి అక్షయ బాణ తూణీరము. మధుసూదన, ఇది సుదర్శన చక్రం. నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరచ్ఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు. కృష్ణార్జునులారా, మీ ఆయుధములకి ఇంకా ఎదురులేదు. వాటికి అవే సాటి. అగ్నిదేవ, ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది. మీ ఆకలి తీర్చుకోండి, ఖాండవ దహనం కానివ్వండి. విజయోస్తు. కృష్ణార్జునులారా, నేను కృతార్థుడు.
ప్రళయం కాదు ధర్మనందన. విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. అది ఆ దృశ్యం చూడండి.